తిరిగి విసిఎన్ న్యూస్ కి స్వాగతం. ఏ ఒక్కరూ కూడా క్యాన్సర్ బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలతో క్యాన్సర్ రహిత సమాజాన్ని నిర్మించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని కడప జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. ప్రపంచ క్యాన్సర్ నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన ప్రత్యేక వీడియో సందేశాన్ని ఇచ్చారు. క్యాన్సర్ వ్యాధిని సమూలంగా దూరం చేసే దిశగా ప్రత్యేక ప్రణాళిక ద్వారా ప్రతి కుటుంబాన్ని క్యాన్సర్ రహిత ఆరోగ్య కుటుంబంగా మార్చే దిశగా ముందడుగు వేస్తున్నామని అన్నారు. అందులో భాగంగానే బుధవారం జిల్లాలోని అన్ని గ్రామ పట్టణ స్థాయిల్లోని అన్ని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఆరోగ్యకరమైన సమాజ స్థాపన కోసం ప్రభుత్వం జిల్లా యంత్రాంగం చేపడుతున్న ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులను ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఫిబ్రవరి 4వ తారీఖు ప్రపంచ క్యాన్సర్ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా ప్రతి కుటుంబాన్ని కూడా ఈ క్యాన్సర్ స్క్రీనింగ్కి మనం టెస్టులు కండక్ట్ చేయడానికి మనం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. దీంట్లో భాగంగా మీ ప్రతి కుటుంబానికి కూడా ఈ క్యాన్సర్ స్క్రీనింగ్లో పాలు పంచుకోవాల్సిందిగా కోరుతూ మీకు ఒక ఆహ్వానాన్ని పంపించడం జరుగుతూ ఉంది. ఈ ఆహ్వానం అందుకున్న తర్వాత మీ దగ్గరలో ఉన్నటువంటి పిహెచ్సి సిబ్బంది మీకు అందుబాటులో ఉంటారు. ఎంపిక చేసుకున్నటువంటి సమయంలో మీరు ఈ స్క్రీనింగ్కి హాజరవ్వాలి. హాజరైన తర్వాత దాని యొక్క రిపోర్ట్స్ అన్నీ కూడా గోప్యంగా ఉంచబడతాయి. ప్రతి కుటుంబంలోనూ 18 సంవత్సరాలు పైబడి ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆడవారు కానీ మగవారు కానీ ఈ యొక్క క్యాన్సర్ స్క్రీనింగ్లో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, క్యాన్సర్ అనేది చాలా ముఖ్యమైనటువంటి వ్యాధి. ఎర్లీగా గుర్తించినట్టయితే నివారణ అనేది సాధ్యపడుతుంది. ఒకవేళ ఎర్లీగా మనం గుర్తించలేకపోయినట్టయితే చాలా సందర్భాల్లో అది ప్రాణాంతకంగా కూడా మారే అవకాశం ఉంది. కాబట్టి ఈ క్యాన్సర్ నివారణకి ఎర్లీ స్క్రీనింగ్ అనేది చాలా ముఖ్యమైంది. అలాగే మరీ ముఖ్యంగా ఆడవారిలో 18 సంవత్సరాలు పైబడినటువంటి వారిలో ఎక్కువగా ఈ సర్వైకల్ క్యాన్సరు, బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి 18 సంవత్సరాలు పైబడినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆడవారు ఖచ్చితంగా ఈ యొక్క క్యాన్సర్ స్క్రీనింగ్లో పార్టిసిపేట్ చేయండి. మీ యొక్క గుర్తింపును కానీ లేకపోతే మీ టెస్టులకు సంబంధించినటువంటి వివరాలను కానీ అత్యంత గోప్యంగా ఉంచడం జరుగుతోంది. కాబట్టి ఎటువంటి అపోహ లేకుండా అందరూ కూడా ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ చేసుకోవాలి. తద్వారా ఈ క్యాన్సర్పై మనం విజయాన్ని సాధించడం అనేది అవకాశం ఉంది. దయచేసి అందరూ కూడా క్యాన్సర్ నివారణలో భాగస్వాములు అవ్వండి. క్యాన్సర్పై విజయం స్క్రీనింగ్తో మాత్రమే సాధ్యం. ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గంలో వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 74 మంది లబ్దిదారులకు మంజూరైన 52,25,492 రూపాయల విలువ గల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే పచ్చమట ధర్మరాజు బుధవారం తన క్యాంపు కార్యాలయంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యమిస్తోందని తెలియజేశారు. అనారోగ్యం కారణంగా పేద మధ్యతరగతి కుటుంబాలు అధికంగా ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో సీఎంఆర్ఎఫ్ ని అందుబాటులో ఉంచి అవసరమైన ప్రతి ఒక్కరికి సహాయం అందేలాగా చర్యలు తీసుకుంటున్నామని తెలియజేశారు. ఉంగుటూరు నియోజకవర్గంలో ఇప్పటి వరకు 642 మంది లబ్దిదారులకు గాను మొత్తం 5,04,32,286 విలువలు గల సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేయడం జరిగిందని, ఇది ప్రజల పట్ల ప్రభుత్వానికి ఉన్న బాధ్యతాభావానికి నిదర్శనమని పేర్కొన్నారు.
ప్రకాశం జిల్లాలో రామాయపట్నం పోర్టును సింగపూర్ నుంచి వచ్చిన ప్రభుత్వ ప్రతినిధులు సందర్శించారు. అమరావతి ఎకనామిక్ రీజియన్లో భాగంగా ప్రకాశం జిల్లాలో జరుగుతున్న అభివృద్ది పనులను పరిశీలించేందుకు వీరు వచ్చారు. ఇందులో భాగంగా తీర ప్రాంతాల్లో కీలకమైన ఈ పోర్టు నిర్మాణ పురోగతిని పరిశీలించి నిర్వహణ సామర్థ్యం, లభించే ఉపాధి అవకాశాలు, విస్తరణ ప్రణాళికలు, దీని ఆధారంగా చుట్టుపక్కల జరిగే అభివృద్ది, పోర్టుకు అనుసంధానమైన రోడ్డు, రైలు రవాణా సౌకర్యాల గురించి పోర్టు అధికారులతోనూ భూసేకరణ అధికారులతోనూ చర్చించారు. ఆ వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులు తెలియజేయగా సింగపూర్ ప్రతినిధులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఎకనామిక్ రీజనల్ ప్లాన్ సంబంధించి అమరావతి, ఎస్ట్వైల్ గుంటూరు, ప్రకాశం జిల్లాలను కలిపి ఎకనామిక్ జోన్ కింద ప్లాన్ చేయాలనే ఉద్దేశంతో స్టడీ చేయడానికి అని చెప్పి మనకి సింగపూర్ నుంచి ఒక డెలిగేషన్ వచ్చింది. వారు ప్రకాశం జిల్లాలో జరుగుతున్నటువంటి ఎకనామిక్ యాక్టివిటీస్ అండ్ జియోగ్రాఫికల్గా ఎట్లా ఉన్నది ఏరియా, ప్రొఫైల్ ఎట్లా ఉంది, ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఎక్కడ ఉన్నాయి అనే దాని మీద స్టడీ చేసడానికి ఈరోజు రావడం జరిగింది. ఆఫ్టర్నూన్ అంటే మార్నింగ్ బాపట్ల చూసుకుని ఆఫ్టర్నూన్కి వారు వచ్చారు. వారు ఈ రామాయపట్నం పోర్ట్ని వెళ్ళి సందర్శించడం జరిగింది. ఆ తర్వాత మనం జిల్లా గురించి ఒక ప్రజెంటేషన్ జిల్లా అధికారులతో కలిసి వారికి జిల్లా మీద కంప్లీట్గా ప్రజెంటేషన్ ఒకటి ఇవ్వడం జరిగింది. మన జిల్లాలో జరుగుతున్నటువంటి వేరియస్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అట్ ద సేమ్ టైం ఇండస్ట్రీస్ క్లస్టర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయనే దాని మీద, తర్వాత ఫ్యూచర్లో ఏ విధంగా ప్రకాశం జిల్లా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అనే దాని మీద కూడా మనం జిల్లా తరపున కలెక్టర్గా నేను ఒక ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వారు అవన్నీ కూడా పరిగణలోకి తీసుకున్నారు అండ్ ఇంటరాక్షన్ జరిగింది. వాళ్ళు ఇచ్చిన సజెషన్స్ ఇవన్నీ కూడా తర్వాత మళ్ళీ మనకి కమ్యూనికేట్ అవుతాయని ఈ సందర్భంగా మీకు అందరికి తెలియజేస్తున్నాము. ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి వివిధ రిసోర్సెస్ ఎలాగ స్ప్రెడ్ అయి ఉన్నాయి, వాటర్ రిసోర్సెస్ ఎట్లా ఉన్నాయి, ఇండస్ట్రీ క్లస్టర్స్ ఎక్కడెక్కడ ఫామ్ అయినవి, దీనికి ఉన్నటువంటి యూనిక్ రిసోర్సెస్, స్ట్రెంగ్త్స్ ఇవి ఎట్లా ఉన్నాయనే దాని మీద కూడా మనము డీటెయిల్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా చాలా సంతోషించారు. అట్ ద సేమ్ టైం ఇన్ఫర్మేషన్ వాళ్ళకి కావాల్సిన విధంగా మనకు కూడా ఇవ్వడం అనేది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో జరుగుతున్న సుపరిపాలనను చూసి ఓర్వలేక వైసీపీ నాయకులు వికృత చర్చలకు తెరతీశారు. మండిపడ్డ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. రాజమండ్రి సెంట్రల్ జైల్లో అంబటి రాంబాబుతో వైసీపీ నేతలు ములాఖత్. దేశంలో ఎక్కడా మాజీ మంత్రులపై ఇలాంటి అరాచకాలు జరగలేదని వ్యాఖ్య. గుంటూరులో దాడికి గురైన అంబటి రాంబాబు నివాసం, కార్యాలయాన్ని పరిశీలించిన వైసీపీ నేతలు, బాధిత కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని భరోసా. పిఠాపురం పాదగయ క్షేత్రంలో శివరాత్రి ఉత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు, అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ షణ్మోహన్, ఎస్పీ బిందు మాధవ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.